నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ, ఇది గొబ్బెమ్మలు పెట్టుకున్న వీడియో అనమాట. ముందుగా ముగ్గు వేసి సిద్ధం చేసుకుంటున్నాము. ఒక సర్కిల్ లాగా వేద్దామని, కలర్స్తో నింపుదామని, అలాగే దాంట్లో రకరకాల డిజైన్స్తో నింపుదాము కలర్స్తో అనుకున్నాం అనమాట. అదిగోండి మా చెల్లెలు, మా మరదలు కూడా సహాయం చేశారు. మా మరదలు అయితే మొత్తం ఆ పార్కింగ్ ఏరియా అంతా ముగ్గులతో, చిన్న ముగ్గులతో నింపేసింది. పల్లెటూరులో పెడతారు కదా, అలా అనిపించింది. ఈ కలర్స్ అయితే ఇలా వచ్చినాయి. ఈసారి నేను సంక్రాంతి థీమ్గా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను అనమాట. ఇలా చక్కగా చెరుగ్గళ్ళు పెట్టుకుని, కుండలు పెట్టుకుని, ఒక బండి పెట్టుకుని ముగ్గు అయితే సిద్ధం చేసుకున్నాను. అట్లా చూస్తుండగా ఇట్లా రాత్రి అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, అందరూ వచ్చే టైం అయిపోయింది. ఇక నేను సిద్ధం, నా ముగ్గు సిద్ధం, మా వాళ్ళు సిద్ధం. ఏంటి అలా కాదు, నేను సూపర్ కాదు, నువ్వేమన్నా మరి మర్చుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, ఒకళ్ళన్నా. ఇక మా కన్నె ముత్తైదులు రెడీ అయిపోయారు. నిజంగా వీళ్ళందరూ ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో చూడడానికి 2 కళ్ళు చాలేదనమాట. ఇక మా మధు, అలాగే శ్రావ్య, మానస, భవిత, మా వేదమ్మ అందరూ కలిసి గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మలు కొడతారనమాట. చిన్నప్పుడు మేమందరం మచిలీపట్నంలో ఈ గొబ్బెమ్మల పేరంటానికి ఎంతో ఇష్టంగా వెళ్తూ ఉండేవాళ్ళనమాట. సంధి గొబ్బెమ్మలని ఈ నెల రోజులు పెడుతూనే ఉండేవాళ్ళండి. చక్కగా నెల రోజులు పెట్టేవాళ్ళు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి గొబ్బెమ్మల ఒక పేరెంటం జరిగేదనమాట. గబగబా స్కూల్ నుంచి వచ్చేసి, అంటే 10 రోజులు హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ లేని రోజుల్లో కూడా గబగబా ఇంటికి వచ్చేసేసి గబగబా బట్టలు కట్టుకొని రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఇచ్చే శనగలు, రేగిపళ్ళు ఎంత ఇష్టంగా తినేవాళ్ళము. ఆ చిరు ఆనందాలు ఇప్పుడు రమ్మన్నా రావండి, మచ్చుకైనా కానరావట్లేదు. ఇక మా సందడి మొదలైపోయింది. బోల్డ్ పాటలు పెట్టుకుని మా మరిది గారు అయితే ఇంకా కాంపిటీషన్ లాగా పెట్టారనమాట. మాకు కాళ్ళు నొప్పులు వచ్చి వచ్చి పడిపోవాలే కానీ ఎన్ని రెడీ చేశారో. సరే, అందరూ కలిసి గొబ్బెమ్మలు ఆడుతున్నాం అనమాట. బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ పాటలు పెట్టుకున్నామండి, కానీ అవన్నీ కాపీరైట్ వస్తాయి కదా. సో నేను ఇలా వాయిస్ ఇస్తున్నాను. ఒక చిన్న పాటని తర్వాత పాడి పెడతాను ఇక్కడ. గుబియెల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. అష్టమి నాడు గోకులమందు చిన్ని కృష్ణుడు జననామందే, అందరి కోర్కెలు తీర్చేనే. గొబ్బియెల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. పాలు వెన్నెలు ఆరాగించి గొప్పెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే. గొబ్బియెల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము వినవే. మోహన మురళి గానము చేసి రాస క్రీడలు రాధతో ఆడి గోవుల రక్షణ చేసేనే. గొబ్బియెల్లో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితము గొబ్బియెలో గొబ్బియెలో సంక్రాంతి పండగొచ్చే. గొబ్బియెలో 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 సంక్రాంతి పండగొచ్చే. గొబ్బియెలో 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 సంక్రాంతి పండగొచ్చే. గొబ్బియెలో సంక్రాంతి పండగొచ్చే. గొబ్బియెలో 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 పిందె వేసిందంట, ఏమి పిందె వేసిందంట, రాజావారి తోటలోన జామ పిందె వేసిందంట. అవునాటి అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొబ్బిల్లో. గొబ్బియెలో 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 కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, రాజావారి తోటలో జామకాయ కాసిందంట. అవునాటి అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొబ్బిల్లో. గొబ్బియెలో 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 గొబ్బియెలో
పండు పండు పండిందంట, ఏమి పండు పండిందంట, రాజావారి తోటలో జామ పండు పండిందంట. అవునాటి అక్కల్లారా, చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొబ్బిల్లో గొబ్బియ్యలో 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 గొబ్బియ్యలో. ఇక గొబ్బిళ్ళు కొట్టడం అయ్యాక ఇంకా చూడండి సందడి సందడి మొదలైపోయిందనమాట. అందరం ఆటపాటల్లో మునిగిపోయి బోల్డ్ పాటలు పెట్టుకుని, పిల్లలు కదా వాళ్ళల్లా డ్యాన్స్ వేస్తుంటే 2 కళ్ళు చాలేదనమాట. అలా లంగా ఓణి వేసుకుని, పట్టుపావడ వేసుకుని అలా వాళ్ళు ఎంత కన్నుల పండుగగా ఉంటుందో ఆడపిల్లలు. అలాగా ఇంటికి ఆడపిల్లలే అందం అంటారు కదా. ఏడాదికి ఒక్కసారి మా కజిన్స్ పిల్లలందరూ వచ్చి మా ఇంటిని పావనం చేసి నిజంగానే ఈ లోగిలికి అందం తెస్తారనమాట. నేను ఈ పండగ చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇంటికి అంతమంది ఆడపిల్లలు చక్కగా వచ్చి ఆడుకుంటుంటే ఎంత అందంగా ఉంటుందో కదా. ఇక ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట, వాళ్ళని పంపిస్తూ. ఇక నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళతో పాటు పాలు పంచుకున్నాను అనమాట. కొన్ని వెనకాల సాంగ్స్ రావడంతో మీకు పెట్టలేకపోయాను, షార్ట్ వీడియోస్లో పెట్టాను, మీరు చూడండి. ఇలా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అనమాట మా ఇంటికి. ఎందుకంటే ఈ డేని ఫుల్ఫిల్ చేయాలంటే తలపెట్టినంత మాత్రాన అవ్వదు కదండి. అది నేను అంత అరేంజ్ చేసినా కూడా అందరూ వచ్చి ఇంత కళగా ఆ ఫెస్టివల్కి అందం తీసుకురావడంలోనే ఉంటుంది కదా. ఇక అందరం ఎంతో సరదాగా సందడిగా చాలా ఆనందించామన్నమాట. పిల్లలతో మేము కూడా పిల్లలం అయిపోయాము. మా వయసుని మర్చిపోయాం. కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ, పైగా లేవడానికి ఇబ్బంది పడుతూ కూడా ఎంత ఎంజాయ్ చేశామో నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే వయసు అనేది ఆనందానికి వాటికి అడ్డు రాకూడదు. మనం ఎలా చేస్తున్నాము, ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాము, ఎంతలో ఉన్నాము అనేది చాలా ముఖ్యం. ఈ పండుగలన్నీ ఆడవాళ్ళకి ఇందుకే పెట్టారేమో. ఇప్పటి వరకు ఉన్న శ్రమని లేకుంటే ఒక అడ్డంకులని మర్చిపోయి అందంగా ఆనందంగా పాలుపంచుకోవడానికి పండుగలు పెట్టుంటారు అనిపిస్తుంది అన్నమాట నాకైతే. కేవలం ఆడవాళ్ళ కోసమే డిజైన్ చేసిన పండుగలు కదా ఇవి. ఎంత ఆనందం అనిపిస్తుందో కదా. ఏమంటారు? మీరు నాకుతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఇక అంతా అయిపోయింది. గొబ్బెమ్మలు హారతి ఇచ్చి మా కన్యముత్తైదులందరూ మమ్మల్ని కన్నుల పండుగ చేశారనమాట. పండగ అయిపోతుంటే ఇలాంటి కన్నుల పండుగ మరొక సంవత్సరానికి కదా రాదు అనిపిస్తుంది అనమాట. నిజంగానే అనిపిస్తుంది కదా అలాగా. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ నా వరకు తెప్పిస్తారు కదూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మరి అందాక ఉండినా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే.